బట్ సినిమా పరంగా క్రికెట్ ఎపిసోడ్ అయితే రెండు ఫైట్స్ ఉంటాయి, అయితే చాలా బాగా అనిపించింది నాకు. ముఖ్యంగా ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్ అన్నమాట. చాలా తక్కువ ఉన్నా సరే చాలా మంది గుర్తుండిపోయే క్యారెక్టర్. బట్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. క్లైమాక్స్ 20 నిమిషాలు నిజంగానే కంటతడి రప్పించింది. 45 మినిట్స్ అన్నారు కానీ కేవలం 20 మినిట్స్ నిజంగా కంటతడి తప్పిస్తుంది. ఒక్క సీన్ ఉంటుంది, ఆ సీన్ మాత్రం నిజంగా అంటే కంటతడి కాదు, మొత్తం ఏడు చేస్తారనమాట. సీట్ ఎడ్జ్ కొంచెం చూస్తారు. ఇంకా రెహమాన్ గురించి చెప్పాలంటే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సినిమాలో పెద్ద హైలైట్ ఏదైనా ఉందంటే అది సాంగ్స్, బీజిఎం చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కూడా నిజంగా చిక్రీ అన్న సాంగ్, రారా అన్న సాంగ్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. టోటల్గా సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అన్న ముందుగా చెప్పాలంటే రామ్ చరణ్ ముందుగా హెడ్సప్ చెప్పాలి. ఈ పెద్ద సినిమా చూస్తుంటే మాత్రం చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మెయిన్ బుచ్చిబాబు గారికి ముందుగా హెడ్సప్ చెప్పాలి. ఈ సినిమా ఈ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ తప్ప ఎవరు చేయరా క్యారెక్టర్ అంతా బాగా నటించిండు. మనం ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళా బుచ్చిబాబులో చూసాం, పెద్ద సినిమాలో చూసాం. ఆయన క్యారెక్టర్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఎక్కడ కూడా డిసప్పాయింట్ ఎక్కడ కూడా గారు. రామ్ చరణ్ క్యారెక్టర్ మాత్రం రంగస్థలం తర్వాత అంటే ఈ సినిమాలో మాత్రం చాలా బాగా నటించిండు. ఈ సినిమాకి మంచి అవార్డు రావాలి రామ్ చరణ్ గారికి, నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జగపతి గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఛానల్ తర్వాత కాంబినేషన్లో బాగా సెట్ అయ్యారు ఇద్దరు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా కథ కానీ స్టోరీ కానీ యాడ్సాప్ అన్న ఇలాంటి సినిమాలు చూడాలన్నా అసలు మనకి ఏం కావాలో, ఊర్లో ఏం లేకపోతే కొట్లాడతాడు చూసినావా, రామ్ చరణ్ గారు ఇది కావాలంటే చూసినావా, దట్ ఈస్ రామ్ చరణ్ చెప్పొచ్చు. కథ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. అర్థం చేసుకోవాలి సినిమా, అర్థం చేసుకో చాలా బాగుంటుంది. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ అండి పెద్ద కోసమే పుట్టింది. రామ్ చరణ్ గారు పెద్ద కోసమే పుట్టాడు అన్నట్టు ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ అండి. కేవలం ఏంటంటే ఇవి వన్ మ్యాన్ షో అనాలి. రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. ఆ విధంగా ఏంటంటే ఇది తన భుజాల మీద వేసుకుని నడిపించిన తీరు అనమాట. అంటే సినిమా కోసం ఆయన ఎంత మోల్డ్ అయిపోయాడు, ఎంత ఒదిగిపోయాడు ఆ పాత్రలో అనేది మనం ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన పెర్ఫార్మెన్స్కి, ఆయన డ్యాన్సెస్కి గోల అన్నమాట. రచ్చ ఇంకా మామూలు రచ్చ కాదు. అల్టిమేట్గా ఏంటంటే సినిమా నా వ్యూలో చెప్పాలంటే ఇది బ్లాక్ బస్టర్ అండి. అయితే ఫస్ట్ హాఫ్లో కొంతమంది కాదు నాకు నచ్చింది. కొంతమంది చెప్పే ప్రకారం ఏంటంటే క్యారెక్టర్స్ ఎలివేషన్స్ వల్ల ఏమన్నా కొంచెం స్లో అయిందా, లేదా బుచ్చిబాబు సానా ఇంకొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండును, కంప్లీట్గా స్పోర్ట్స్ డ్రామా మీదే తీసుకెళ్ళాడని అంటున్నారు. కానీ ఏదేమైనా మనం ఆ వ్యూలోనే చూస్తే అది నెంబర్ 1 సినిమా. సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ. అంటే మనం కళ్ళనీళ్ళు తెచ్చుకునేంత మన ఆతృతకు లోనవుతాం. అంత గొప్ప సినిమా. మనం ఏంటంటే సినిమాలాగా చూడాలండి. ఇలాగ హెలికాప్టర్లు ఎగిరిపోయి, లేకపోతే కార్లు తిరిగేసి, గన్నలతో పొడిచేసుకుని, కత్తులతో పొడిచేసుకునే అంత సినిమా కాదు ఇది. ఇది ఏంటంటే పూర్తిగా ఇది టోటల్ విలేజ్ నేటివ్ సినిమా. ఒక ట్రైబల్ ఏరియా అనుకోవచ్చు, లేదా విలేజ్ నేటివ్. ఒక పడి ఎన్నో దెబ్బలు తిరిగి ఎలా నిలబడతాడో ఒక యువకుడు అనేది చాలా ఇన్స్పిరేషనల్గా చూడాల్సిన సినిమా అండి. ఖచ్చితంగా చూడాల్సింది. జాన్వీ కపూర్ పాత్ర ఏంటంటే ఆవిడ పెట్టారు ఓకే, కానీ ఏంటంటే ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఉంటే బాగుండేది అనిపించింది. అలాగే ఏంటంటే లవ్ ఎపిసోడ్స్ కూడా ఇంకొంచెం బాగుండొచ్చు. కానీ ఏంటంటే పూర్తిగా ఈ స్పోర్ట్స్ డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంతంత మాత్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంపార్టెన్స్ పరంగా చెప్పాలంటే మనకి అప్పల సూరి క్యారెక్టర్లో జగపతి బాబు గారు, బొమ్మన ఇరానీ గారు, రవికృష్ణ గారు, మరికొంతమంది పాత్రలు చాలా ఇంపార్టెన్స్ ఉన్నాయండి. వాళ్ళ పాత్రలు తీర్చిదిద్దిన విధానం అంటే సినిమా కోసం పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాలను ఇచ్చేశారు. రామ్ చరణ్ బిగ్గెస్ట్ ఫ్యాన్గా చెప్తున్నా. నాకు రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఈ ఫిలిము అందరూ గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత చాలామంది ట్రోల్ చేశారు, నెగిటివ్ కామెంట్స్ కూడా చెప్పారు. ఈ కంటెంట్ గురించి ఈ కంటెంట్ గురించి నెగిటివ్ కామెంట్ చెప్పడానికి అయితే ఏం స్టఫ్ లేదు. ఇందులో ఏ మిస్టేక్ లేదు. ఒక్క సీన్ కూడా డిసప్పాయింట్ చేసినట్టుగా లేదు. ఒక్కొక్క సీను గూస్ బంప్స్ అంతే. గూస్ బంప్స్ యాక్టింగ్ ఇందులో రంగస్థలంలో యాక్టింగ్ మీరు చూశారో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఈ సినిమాలో ఈ పెద్ది అనే టైటిల్ ఆ కంటెంట్కి తగ్గట్టు ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్కి మీరు ఫ్యాన్స్ అయిపోతారు. అంత బాగుంది యాక్టింగ్. బట్ స్పెషల్గా చెప్పాలంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డెడికేషన్ చాలా బాగుంది. అండ్ మూవీలో వేరియేషన్స్ అంటే ఆ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఫిలిము, అంటే ఆ గేమింగ్, ఆ స్పోర్ట్స్ రన్నింగ్ కానీ ఇంకా చాలా కుస్తీ. ఈ సినిమాలో స్పెషల్ చాలా ఉంది. క్లైమాక్స్ సీన్ చూడండి. క్లైమాక్స్ సీన్ చూస్తే మీకే స్పెషల్గా అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. అసలు ఆ రామ్ చరణ్ సార్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్.
చెప్పండి. మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కుతుందా, యూత్కి ఎక్కుతుందా? మూవీ అన్ని టైప్స్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కుతుంది. ఈ సినిమా అంత బాగుంది. ఇట్లాంటి ఫిలిమ్స్లని ఎంకరేజ్ చేయాలి. ఇట్లాంటి కంటెంట్స్ ఇంకా చాలా రావాలి. మన టాలీవుడ్ ఫిలిం యాక్టర్స్ ఇట్లాంటి కంటెంట్స్, ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామా ఫిలిమ్స్, ఒక ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం చాలా రావాలని కోరుకుంటున్నాను నేను. గిట్టని వాళ్ళు పట్టని వాళ్ళు నెగిటివ్ టాక్ ఇవ్వచ్చు, కానీ అవన్నీ ఏమి ఫేక్ న్యూస్ నమ్మొద్దు. సినిమా మాత్రం 100% ప్యూర్ ఫుల్ మిల్స్లా ఉంది. సినిమా చాలా బాగుందండి. సినిమా నాకు తెలిసి లాగ్ అంటే సినిమాలో ఒక మెసేజ్ని అర్థం చేసుకోవాలండి. కూర్చొని ఏది చూసామా వెళ్ళిపోయినది కాదు. సినిమా ఫస్ట్ నుంచి నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఒక మెసేజ్ ఇంకా ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టే బుచ్చిబాబు చాలా బాగా తీశాడు. బుచ్చిబాబు మార్కు మంచిగా అనిపించింది. పిల్లల కాడికెళ్ళి ఫ్యామిలీ అందరు రావచ్చు సినిమాకు. సినిమాలో ఏం అంత చెడు ప్రవర్తన కానీ అట్లాంటివి ఏం లేవు. సినిమా టోటల్ అందరు చూడొచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి మాత్రం చాలా హైలైట్ చేశాడు. లాస్ట్లో ట్రైన్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ కాలు తీసేస్తాడు. తన ఊరి కోసం ట్రైన్ అక్కడ ఆగదు కాబట్టి జగపతి బాబు సీన్ అక్కడ చాలా హైలైట్ ఉంది. జగపతి బాబు ముఖ్యంగా చెప్పుకోదగ్గ జగపతి బాబు పాత్ర చాలా హైలైట్ ఇందులో. శ్రీదేవి చిరంజీవి కాంబినేషన్ లా జాహ్నవి రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ అయింది అన్నారు. అయినట్టు అనిపిస్తుందా? అసలు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అయిందండి. ఎందుకు కాలేదు, చాలా మంచిగా వర్కౌట్ అయింది. అంటే ఆమె పాత్ర కొంచెం తగ్గించారు. ఆమెకు స్కోప్ లేదంటే ఆమె పాత్ర తగ్గట్టు ఆమె నటించింది. ఆమెది కూడా మంచి మార్కులే వచ్చినాయి. శ్రీదేవి అంత కాకపోయినా శ్రీదేవి అలా ఇప్పుడిప్పుడే చేస్తుంది కాబట్టి ఆమెకు రామ్ చరణ్కు మంచిగా ఇంకా ముందు కూడా వాళ్ళ కాంబినేషన్ రావచ్చని కోరుకుంటున్నాం. ఒక 2-3 గంటలు సినిమా చూసి బాగాలేదని చెప్తారు. నిర్మాతలు మళ్ళీ ముందుకెలా వస్తారు చెప్పండి మీరు? నిర్మాతలు ముందుకెలా వస్తారు? ప్రతి ఒక్కరు 5 నిమిషాలు ఏదో మేము కెమెరా ముందు నిలబడి మాట్లాడి. ఇంకోటి ఏంటంటే పెద్దగా ఇక్కడ మైనస్ అయ్యేది, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాన్సే సినిమాని చెడగొడుతున్నారు. మా హీరో తోపు, అందరు హీరోలే తోపు. మీరు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్కి స్పెషల్గా దండం పెట్టి చెప్తున్నాను. ప్రతి ఫ్రైడే ప్రతి ఒక్క ఫ్రైడే ప్రతి హీరోది అది మనం గుర్తించుకోవాలి. ప్రతి హీరో సినిమా ఆడాలి. ఈ సంవత్సరం 350 కోట్లు కాదు 1000 కోట్లు రామ్ చరణ్కి వేస్తే నెక్స్ట్ ఎన్టీఆర్, నెక్స్ట్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రభాస్, ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రైడే మా హీరో గొప్ప అని చెప్పుకోవాలి. అంతేగాని మా హీరో కలెక్షన్ ఏ హీరో, అందరు హీరోలు గొప్పని. అందరు హీరోలు మూవీలో నచ్చింది ఏంటంటేనా, మనం ఏదైతే మన వ్యక్తిత్వం కోసం మనం ఈ పల్లెటూరు నుంచి వచ్చి ఎవరైతే పల్లెటూరులో ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఎందుకంటే ఓటు హక్కు లేదు, మనం ఈ ప్రపంచంలో ఉన్నామా, మనం దేంట్లో ఐడెంటిటీ లేదు అని ఐడెంటిటీ కోసం వెతుకులాదేదే సినిమా. ఎందుకంటే నువ్వు గోల్డ్ మెడల్ గెలిచినా కూడా గోల్డ్ మెడల్ తీసుకోకుండా నా ఊరికి రైలు ఆగాలి అనే ఉద్దేశంతో నా సినిమాని చూపించిందంటే దాని ప్రతి ప్లస్ అనేది ఉంటుంది, మైనస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరిలో ప్లస్ ఉంటాయి, మైనస్ ఉంటాయి. కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారు. ల్యాగ్ ఉంటుంది అన్న. ల్యాగ్ లేకుండా ఎట్లుంటుంది? నీకు అన్ని చూపించాలంటే ల్యాగ్ లేకుండా 2 గంటల్లో చూపిస్తారా చెప్పండి? గంటల సినిమా అయిపోదు కదా. ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. మనం ఒక పెళ్లికి వెళ్తాం, పెళ్లికి వెళ్ళిన తర్వాత ఆ భోజనం చేసి వస్తాం. ఒకడు అంటారు కూరలో ఉప్పు లేదు, కూరలో చక్కెర అయింది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటారు. అట్లా ఉంటుందా చెప్పండి? అందరికీ నచ్చాలని లేదు కదా. కానీ నువ్వు ముందే సినిమాని ఎందుకు చంపేస్తున్నావు? బయటికి రాగానే సినిమాని ఎందుకు చంపేస్తున్నారు? కావాలని నెగిటివ్ ప్రచారం ఎవ్వరు చేయకండి. ఏం చెప్తానంటే, ఒక సినిమా వెంబడి ఎంతో మంది కళాకారులు ఉంటారు, వాళ్ళని బతికియాలి. ఇప్పుడు నిర్మాత ముందుకు రాకపోతే ఎంతో మంది చూడండి, మీరు రోడ్ల మీద పడి 300 కోసమైనా కూడా పొట్టకుట్టి కోసం నిలబడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు అన్యాయం చేయకండి. మీరు సినిమా చూసి వచ్చి మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడడం కాదు. అంటే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క, ఆడిందే వల్లంతా తాయి తక్క. ఎందుకు ఇంతలాగా వాడుతున్నా అంటే, ఏఆర్ రెహమాన్ గారికి మ్యూజిక్లో ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ గారికి యాక్టింగ్లో ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంది. అరే భాస్కర్, రామ్ చరణ్కి ఇవ్వాలి ఆస్కార్. నిజంగా చెప్తున్నా, రామ్ చరణ్ గారి 1 man పర్ఫార్మెన్స్, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ కావాల్సింది గోల్డ్ మెడల్ కాదు, గోల్డెన్ హార్ట్ కావాలి. నిజంగా అసలు రామ్ చరణ్ గారి డెడికేషన్, హార్డ్ వర్క్ ఇందులో నిజంగా చెప్తున్నాను, ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఆస్కార్ అయితే ఇవ్వాలా. రామ్ చరణ్ గారి 1 man షో, హార్డ్ వర్క్, మాస్ లుక్, ఎంతూజియము, ఎలిఫెంట్. జాన్వీ కపూర్ గారు ఫస్ట్ సినిమాకి అవసరం లేదనిపించింది, కానీ ఒక్క సీన్లో
ఎందుకు జాన్వీ కపూర్ని పెట్టారనేది నిజంగా మంచి మెసేజ్, మంచి స్టోరీ. నిజంగా అసలు డైరెక్టర్ ఎట్లా ఆలోచిస్తుండో నాకైతే అర్థమైతలేదు. సూపర్ తీసిండు మూవీ అయితే. లాగ్ లేదు, బ్యాగ్ లేదు, ఇంకా స్కూల్ స్టార్ట్ కాలేదు, లాగులొద్దు, బ్యాగులొద్దు. నంబర్ 1 సినిమా. ఆడొకడు పుష్ప సినిమాలు ఉంటాడు, ఆడో ఆ సినిమాలో లంగాయి సినిమాలో దొంగ. ఫస్ట్ నుంచి పెద్ద ఎంట్రీ నుంచి ఎండింగ్ దాకా అసలు టైటిల్స్ పడినప్పుడు అందరూ కూర్చునే ఉన్నాం మేము అందరం. సబ్జెక్ట్ అట్లాంటిది, సబ్జెక్ట్ అలా ఉంది. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు, ప్రతి మూమెంట్ నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది చూడొచ్చు. ప్రతి ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి అని. ప్రతి ఒక్కరు మూవీ చూసిన ప్రతి ఒక్కరు అవార్డ్స్ వస్తాయి అంటున్నారు. రివార్డ్ పరిస్థితి ఏంటి? కలెక్షన్స్ 200% అవార్డ్స్ వస్తాయి. నేషనల్ అవార్డు కూడా రావాలి. రివార్డ్స్ పరిస్థితి కలెక్షన్స్ వైజ్ 100% వస్తాయి, 100%. దానిలో నో డౌట్. అంటే ప్రీవియస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, కంపల్సరీ బ్రేక్ చేస్తుంది. రికార్డ్స్ మూవీస్ లేకపోతే వేరే హీరో మూవీస్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం. అన్ని మూవీస్ బ్రేక్ చేస్తుంది. అన్ని చాలా అంటే చాలా మంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సినిమా ఏడిపించేస్తారు రామ్ చరణ్. చాలా బాగుంది సినిమా. ఫ్యామిలీతో ఆరామ్స్ వెళ్ళండి. ఎమోషనల్ కాకుండా సినిమాకి అయితే మీరు బయట రాలేరు బై. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఏం లేదన్న, నెగిటివిటీ ఏం లేదు. ఆరామ్సే బాగుంది, చాలా బాగుంది సినిమా. ఆ నెగిటివిటీ అసలు ఏం పట్టించుకోకండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఫస్ట్ హాఫ్ ఏం లాగ్ ఏం లేదన్న. ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ సీన్ అయితే చదువుతున్నాగా లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది మనకి. అందరు కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అని చెప్పి నేను ప్రీమియర్స్ చూసి చెప్తున్నారేమో. అసలు ఎక్కడా లేదు, స్మూత్గా వెళ్తుంది. ఆ ఎలివేషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక్కొక్క స్కోరింగ్ ఉంటుంది భయ్యా. లెవెలప్ మామూలుగా ఉండదు. సూపర్ అసలు మామూలుగా ఎట్టు అంటే 3 ఉన్నాయి, మన 3ను నేను మామూలు రన్నింగ్. సో నాకు నచ్చిన దానిలో ఫైనల్, ఎందుకంటే అదే ఒక గుర్తింపుని తీసుకొచ్చింది కాబట్టి బాగున్నది. కుస్తీ పట్లు ఉన్నాయి భయ్యా బాబోయ్, ఒక్కొక్కటి ఉన్నది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే రామ్ చరణ్ బుర్రపాడు మామూలుగా లేదు. ఆమె కూడా యాక్టింగ్ బాగుంది. లాస్ట్ టైం కన్నా ఇప్పుడు చాలా చేంజ్ అయ్యారు. ఎక్స్పెషల్గా అన్నీ కామన్ అవన్నీ ఉండాల్సిందే, మరీ ఓవర్ వెళ్ళలేదు. అన్నీ చాలా బాగా జరిగాయి. ఆమె యాక్టింగ్ కూడా చాలా మారింది. ఇంతకుముందు టంగ్ ట్విస్ట్ అన్నీ అన్నారు, ఇప్పుడు అదేం లేదు, మొత్తం బాగానే సెట్ అయింది. ఒక డైలాగ్ బుర్రపాడు. ఇంకా అయిపోవచ్చు మొన్నబాయిని, కానీ ఇంకా అయిపోతే అప్పుడు మళ్ళీ రామ్ చరణ్ తక్కువ అయిపోతాడు. కానీ మిగిలిన పీపీపీ మొన్నబాయి డైలాగ్ అని బూతులు నేను అలజల్ అయిపోతాను అప్పుడు మళ్ళీ.